ఏంటో తెలుసా? పెళ్ళికి వెళ్ళిన పాప పైన అరాచకం జరిగింది. సో, ఇదెక్కడ జరిగిందంటే కడప డిస్ట్రిక్ట్ మైలవరం మండలంలో ఒక 4 ఇయర్స్ బేబీ పైన రేప్ అటెంప్ట్ అయితే జరిగింది. సో, ఇది చేసింది ఎవరంటే తనకి తెలిసిన వాళ్ళే అనమాట. యాక్చువల్లీ ఆ అమ్మాయి వాళ్ళు ఒక ఫంక్షన్‌కైతే వెళ్లారు. ఫంక్షన్‌లో ఆ అమ్మాయితో పాటు తనైతే ఆడుకుంటూ ఆ అమ్మాయినైతే చర్చ్ వెనకాలకైతే తీసుకెళ్ళి ఆ అమ్మాయి పైనైతే ఈ విధంగా రేప్ అటెంప్ట్ అయితే చేశాడనమాట. తనకి 21 ఇయర్స్ అయితే ఉంటాయి. సో, మన సోషల్ మీడియాలో చాలా టైప్స్ ఆఫ్ న్యూస్‌నైతే షేర్ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి న్యూస్ అయితే ఎక్కడ కూడా రాలేదండి. సో, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్‌కి ఈ విషయం తెలిసినా కూడా ఎవరైతే పట్టించుకోరు చాలామంది యూట్యూబర్స్ కూడా దీన్నైతే షేర్ చేయరు. సో, అలాంటి చిన్న పాపని అలా చేయడానికి అతనికి అసలు ఎలా వచ్చిందండి అసలు? అలాంటి వాళ్ళనైతే నార్మల్‌గా పనిష్మెంట్ ఇవ్వడం కాదు. అలాంటి వాళ్ళకైతే అసలు చుక్కలు కనిపియాలి. అలాంటి పరిస్థితి తీసుకురావాలి. సో, అంత చిన్న పిల్ల దగ్గర వాడికేం కనిపించిందని అలాంటి పని చేశాడు? వాడికి అక్క, అమ్మ, చెల్లి ఎలాంటి వాళ్ళు ఎవ్వరు లేరా? సో, 4 ఇయర్స్ బేబీకి కూడా అసలు రక్షణ లేకుండా పోతే ఇంకేం చేస్తారు? పిల్లల్ని అసలు ఒకడి దగ్గర వదిలేయాలన్నా కూడా చాలా భయంగా ఉంది ఈ రోజుల్లో. అందుకనేసి మన పిల్లల్ని మనమే రక్షించుకోవాలి. పాపం కదా! 4 ఇయర్స్ బేబీ ఎంత నరకం చూసిందో. అలాంటి వాళ్ళకి పనిష్మెంట్ పడే వరకు ఈ వీడియోనైతే షేర్ చేయండి. అసలు అలాంటి చిన్న పిల్ల దగ్గర వాడికేం కనిపించిందని వాడంత పని చేశాడు. 4 ఇయర్స్ పాప. ఇంకేం లైఫ్ చూసిందని అప్పుడే తన లైఫ్ మొత్తం పాడైపోయింది. పాపం ప్రాణం పోయింది ఒక లైఫ్. అంత ఈజీగా ఇలాంటి అరాచకాలు ఎలా చేస్తారో ఏమో! సో, అసలు ఫస్ట్ ఇలాంటి వీడియోస్‌ని షేర్ చేయండి. సో, ఆ పాపకి జస్టిస్ దొరికేంత వరకు ఇలాంటి వీడియోస్‌ని షేర్ చేయండి. సో, కామెడీ వీడియోస్ కాదు ఇలాంటి వీడియోస్ చేస్తే ఆ పాపకి కాదు అలాంటి కష్టం అనేది ఇంకెవరికీ రాకుండా ఉంటది. సో, చాలా మందికైతే షేర్ చేయండి.